ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సి 2025 ఫైల్ పై సంతకం చేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఎంపికైన వారికి గురువారం నియామక పత్రాలను డిఎస్సి ఉత్సవ కార్యక్రమంలో అందజేయడం ఓ సరికొత్త అధ్యాయమని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. శుక్రవారం నిమ్మనపల్లి సర్కిల్ నందుగల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిఎస్సి నియామకాలతో ఏపీలోని నిరుద్యోగుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగును నింపిందన్నారు. 2019 ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చి 5 సంవత్సరాలు డిఎస్సి నిర్వహించలేక చేతులెత్తేస్తారని విమర్శించారు. ఆయన కేవలం సచివాలయం వాలంటీర్ల ఉద్యోగాలను నియమించి చేతులు దులుపుకున్నారన్నారు. అందులోనూ వారికి అనుకూలమైన వారికి పోస్టులు ఇచ్చారని విమర్శించారు. గత వైసీపీ పాలన కంటే కూటమి ప్రభుత్వం పాలనలో సంక్షేమ పథకాలు మెరుగ్గా అమలవుతున్నాయన్నారు. డిఎస్సి నిర్వహణతో పాటు సూపర్ 6 పథకాలు విజయవంతంగా అమలు చేయడమే సీఎం చంద్రబాబు సమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మెగా డిఎస్సి విఫలమైనందువల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం డిఎస్సి మీద పెడతామని చెప్పినందువల్ల తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద పెట్టి నిన్నటి దినము పారదర్శకంగా ఎక్కడ ఎటువంటి అవినీతికి చోటు లేకుండా 16,000 మందికి దాదాపుగా ఈరోజు నియామక పత్రాలు ఇచ్చారు. ఇది ఒక చారిత్రాత్మకమైన విషయం. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నిర్వహించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా 2014-19 మధ్య కూడా డిఎస్సి నిర్వహించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ విధంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి టీచర్ ఎవరైనా కానీ నియామక పత్రాలు అందుకున్నదే చంద్రబాబు నాయుడు ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇకనైనా ఈ వైఎస్ఆర్పీ నాయకులు గుర్తించాలా. పనిచేసేది ఎవరు, మాటలు చెప్పేది ఎవరు, ఏ ప్రభుత్వం ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకుంటా ఉందో గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన ఏదో డిజిటల్ బుక్ పెడతారంట. డిజిటల్ బుక్ పెట్టి నేరాలన్నీ ఎవరెవరు చేసేది రాసుకుంటారంట డిజిటల్ బుక్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో 12 సంవత్సరాల పైగా బెయిల్ తీసుకున్నటువంటి బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక వ్యక్తి. దాదాపు 13 కేసుల్లో నిందితుడిగా ఉండి ఛార్జ్ షీట్లు వేయించుకుని కోర్టుకు హాజరు కాకుండా ఈ రోజుకి ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నాడు. అటువంటి వ్యక్తికి ఈ విధంగా డిజిటల్ బుక్ పెట్టే అర్హత ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక ఆర్థిక తీవ్రవాది. ఆ తండ్రిని అడ్డపెట్టుకుని 43,000 కోట్లు సంపాదించింది కాకుండా ఈనాడు తన అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణంలో పీకల్లోతు గొంతుల్లోకి ఇరుక్కుపోయాడు. ఆయన ఇరుక్కుపోయేది కాదు, మొత్తం ఆయన బ్యాచ్ ఏదైతే ఉందో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, అదేవిధంగా తిరుపతి మాజీ శాసనసభ్యుడు భూమాన్ కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా ఈ దీంట్లో భాగస్వాములు చేశాడు. ఈ విధంగా అవినీతి అక్రమాలతో ప్రజల ధనాన్ని కొల్లగొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలే. కేవలం అప్పు చేయడం, బటన్ నొక్కడం, సంపద సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంపద సృష్టించి పేదలకు డబుల్ సంక్షేమం ఇస్తున్నారు. వైసీపీ బిరులో చెప్పుకుంటూ ఉంటారు మేము పథకాలు ఇచ్చినామని. మీరు ఇచ్చిన పథకాలకు డబుల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ పథకాలు ఇస్తూ ఉంది. ఇదంతా కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ఏదో పార్టీ గుర్తింపు కోసం, పార్టీ ఉనికి కోసం ఏదో విమర్శించాలని చెప్పి విమర్శిస్తున్నారు. కనీసం అసెంబ్లీకి కూడా పోకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. మీరు అసెంబ్లీకి పోనటువంటి వాళ్ళు మీకు ప్రజాధనాన్ని తీసుకునే అర్హత మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యేలకు తెలియజేస్తున్నాం. మీరు ఎప్పుడైతే మీ విధులు నిర్వహించరో మీకు ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి. కాబట్టి వీళ్ళను అసెంబ్లీ స్పీకర్ గారు వెంటనే పరిశీలించి అనర్హత వేటు వేసి వాళ్ళని ఇంటికి పంపించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.